హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం గత కొంతకాలంగా చూస్తున్న గవర్నమెంట్ హాస్టల్స్ లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. వంగలపూడి అనిత దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆవిడ వెళ్ళి బీసీ హాస్టల్లో కూర్చొని ఏదో చేద్దాం అనుకుంది. చివరికి ఆవిడ దాంట్లో బొద్దింకి వచ్చేసరికి దాంట్లోనే బొద్దింకి వచ్చింది, నాకు పెట్టిన అన్నంలోనే అని బెక్కమొహం వేసుకుని బిత్తర చూపులు చూసింది. అప్పటి నుంచి హాస్టల్ న్యూస్లు బయటకు వస్తూనే ఉన్నాయి. శ్రీకాళహస్తిలో 3 కాలజరి పడ్డ ఉప్మా తిని హాస్పిటల్ పాలయ్యారు. ఆ తర్వాత 20 మంది హాస్పిటల్ పాలయ్యారు, ఫుడ్ పాయిజన్ అయ్యి. ఆ తర్వాత ఒక హాస్టల్ చూస్తే తోడవడానికి కడగడానికి దారుణమైన పరిస్థితిలో ఉండి కనీసం బాత్రూమ్ కూడా లేని పరిస్థితి ఆ హాస్టల్లో చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇలా చూసుకుంటే పోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హాస్టల్స్ అన్ని ఇదే అధ్వాన స్థితిలో ఉన్నాయంటూ హైకోర్టులో నివేదిక పడింది. దానికి సంబంధించి ఇప్పుడు హైకోర్టు చెప్పిందంటే ఏపీ ప్రభుత్వ హాస్టల్లో సౌకర్యాలు లేకపోవడంతో హైకోర్టు సూపర్ సీరియస్. ఎవరిపైన సీరియస్ ఏంటన్నా? విద్యాశాఖ మంత్రి పైన, చంద్రబాబు నాయుడు పైన, లేకపోతే పవన్ కళ్యాణ్ పైన, లేకపోతే హాస్టల్ నిర్వాహకుల పైన ఎవరిపైన సీరియస్ అయింది అంటే గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని హైకోర్టు కూడా ఒప్పుకొని చివాట్లు పెట్టింది అంటారు. నర్సీపట్నంలో ఉన్నటువంటి బాలికల హాస్టల్స్ లో 228 మంది ఉన్నారంట భయ్య. పాపం చదువుకోవడానికి కూర్చున్నారు. హాస్టల్లో 228 మంది ఉంటే అందరికి కలిపి ఒకే బాత్రూమ్. ఇది వినటానికే చాలా బాధాకరంగా ఉన్నా కూడా ఇదే వాస్తవం, ఇదే గ్రౌండ్ రియాలిటీ. 228 మంది హాస్టల్లో బాలికలు ఉంటే అందరికి కలిపి ఒకే ఒక బాత్రూమ్. విద్యాశాఖ మంత్రి ఉరేసుకొని చచ్చిపోయినా తప్పలేదు భయ్య. ఈ మాట విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేసి చచ్చిపోయినా తప్పలేదు. ఎంత సిగ్గులేని బతుకులేంటి అని ప్రజలు అడిగే లోపే ఏదైనా చెయ్యండి హాస్టల్. విద్యాశాఖ మంత్రి గారు, ఐటీ మినిస్టర్ గారు కూడా ఆయన లోకేష్ గారు, ఏంటి సార్ ఇదేంటి ఇలాంటి హాస్టల్ ఇంకా 5-6 ఉన్నాయంట. ఏంటి ఒక బాత్రూమ్ ఉన్నాయి, మరి 2 బాత్రూమ్ ఉన్నాయి, 3 బాత్రూమ్లు ఉన్నాయి. వందల మంది స్టూడెంట్స్ ఉంటే ఒక బాత్రూమ్ పెట్టావంటే కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నారు ఎదవల్లారా అని తిట్టాలనుందా లేదా? 200 మందిలో మీ పిల్లలు ఉంటే అదే బాత్రూమ్ ని అందరూ ఒకేసారి వాడుతూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. చాలా బాధగా ఉంది కదా. నాకు అదే బాధ కలుగు. అన్నా ఇంత తింటే కడుపు నిండాలి వాళ్ళకి. శుభ్రంగా రూములు ఉండవు, హైజీనిక్ కండిషన్స్ ఉండవు, మంచి ఫుడ్ ఉండదు. చివరికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒక్క బాత్రూమ్ 220 మంది కంటే 28 మంది కంటే మీరు మనిషి పుట్టుక పుట్టారా, ఎదర గొడ్లకు పుట్టారా నేను అడగాల అవుతా? అడగపోతే తప్పు కదన్నా, అడిగితే తప్పింది. అయితే సౌకర్యాలు పరిశీలించిన హైకోర్టుకు రిపోర్ట్ ఇచ్చిన లీగల్ సర్వీస్ అథారిటీ. ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదన్నోయ్. మళ్ళీ ఇది ఒకటి పెట్టుకుంటారు. మళ్ళీ అన్న వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడతాడు, ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చారేమో. లీగల్ సర్వీస్ అథారిటీ అనేది రిపోర్ట్ ఇచ్చింది. ఈ హాస్టల్లో 228 మంది ఉంటే ఒకే ఒక బాత్రూమ్ తో మెయింటైన్ చేస్తుంది. చెత్త గవర్నమెంట్ అమ్మా ఇది అని చెప్పారండి. ఇటువంటి హాస్టల్ ఇంకా 2-3 ఉన్నాయి అంటూ లీగల్ అథారిటీ ఇచ్చినటువంటి నోటీస్ లో ఉందంట. మహాప్రభు, మీరు ప్రపంచాన్ని తిరిగి పీకేది లేదు, తెచ్చేది లేదు మాకు తెలుసు. మీరు దావోస్ వెళ్ళినప్పుడే దొబ్బేమని తరిమేసిన విషయాలు మాకు తెలుసు. ఇప్పుడు ఎవడన్నా పెట్టండి రా మా దాంట్లో కంపెనీ అంటే ఎక్కడ అమరావతి, వైజాగ్, ఏదిరా క్యాపిటల్ అని మిమ్మల్ని అడుగుతున్నారు, అందరినీ అడుగుతున్నారు తెలుసు. మీరు ఏం తేలేరు. కానీ కనీసం మీరు తెచ్చుకున్న 2 లక్షల కోట్లలోంచి ఈ హాస్టల్కి ఒక 100 కోట్లు ఇవ్వండి. అద్భుతంగా గవర్నమెంట్ హాస్పిటల్ విద్యా వ్యవస్థలు మార్చిపడేయచ్చు. సౌకర్యాలు లేవంట హాస్టల్లో, అది లేడీస్ హాస్టల్లో. 220 మందికి ఒక్క బాత్రూమ్. ఇలా బూతులు, మళ్ళీ బూతులు తిడుతున్నాం అంటున్నారు భయ్యా. బూతులు అనేది ఒక ఎమోషన్ భయ్యా, దాన్ని తిట్టొద్దంటారు మీరు కింద కామెంట్ లో. ఎలా హౌ ఇట్లాంటి న్యూస్ తీసినప్పుడు మన నోట్లోంచి బూతులు తన్నుకొస్తాయి భయ్యా. ఏం చేద్దాం, మనకేం బూతులను వేరుగా వాడతాం రాదు, డైరెక్ట్ గా వాడేయాలనిపిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు చిన్న పాజులు ఇస్తా, అందరూ మీరు ఫిల్ చేసుకోండి ఓకేనా. ఇట్లాంటి విద్యాశాఖ మంత్రిని, అటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఇటువంటి విద్యా వ్యవస్థ ఉన్నందుకు మీరు ఎవరిని తిట్టాలో కింద కామెంట్ పెట్టి మీరని తిట్టండి. మీ కామెంట్స్ చూసిన ఆనందపడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. హ్యాట్స్ అప్ టు హైకోర్ట్.